వెల్కమ్ బ్యాక్ టు అఖిలా కిచెన్. చూడండి, ఈరోజు అచ్చం స్వీట్ షాప్లో ఏ విధంగా ఉంటాయో బాదుషా ఏ విధంగా చేయాలనేది నేను పూర్తి రెసిపీ పర్ఫెక్ట్గా మెజర్మెంట్తో సహా చెప్తాను. ఫస్ట్ టైం చేస్తున్నా కానీ మీకు పర్ఫెక్ట్గా కుదరద్ది. చూడండి ఏ విధంగా ఉన్నాయో గుల్లగా, ఇది లోపల దాకా చక్కెర పాకం దిగి ఏ విధంగా రావాలనేది మీరు పూర్తి వీడియో చూస్తేనే మీకు అర్థమయ్యేది. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ బాదుషా కోసం నేను 2 కప్పుల మైదా తీసుకుంటున్నాను. 2 కప్ మైదా పిండి వేసుకోండి. ఫస్ట్ ఎగ్జాక్ట్గా నేను చెప్పిన కొలతల్లో వేసుకుంటే మీకు బాదుషా పర్ఫెక్ట్గా వస్తుంది. 2 కప్పుల మైదా పిండి. ఈ మైదా పిండిలో నేను కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్, ఎక్కువేం వేసుకోబాకండి, కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇందులోనే కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకోండి. పించ్ ఆఫ్ చిటికెడు వేసుకుంటే మాకు సరిపోద్ది. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలా. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఏ కప్పుతో అయితే మేము మైదా పిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే నేను ఒక పావు కప్పు నెయ్యి యాడ్ చేస్తుంటున్నాను. ఈ నెయ్యి కొంచెం గోరువెచ్చగా ఉండాలా. ఈ నెయ్యిని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా మిక్స్ చేస్తున్నానో. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే నేను చూపించిన విధంగా మీకు మిక్స్ చేసుకోవాలా. ఎందుకంటే పర్ఫెక్ట్ బయట స్వీట్ షాప్లో దొరికే బాదుషాల్లాగే ఉంటాయి. చూడండి, నేను ఉండకట్టి చూపిస్తాను మీకు. ఈ విధంగా ఉండకడితే ఉండలాగా అవ్వాలా. చూడండి ఏ విధంగా ఉండకడుతుందో. ఈ విధంగా కడితేనే మాకు బాదుషాలు మొత్తం పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నానో ఆ కప్పుతోనే పావు కప్పు పెరుగు కూడా తీసుకోవాలా. పుల్లటి పెరుగు తీసుకోబాకండి ఫ్రెండ్స్. అంతన్ని తీయటి పెరుగు మాత్రం తీసుకోబాకండి. మీడియం ఉన్న పెరుగే తీసుకోండి. ఈ పెరుగు అస్సలు కొంచెం కూడా చల్లగా ఉండకూడదు, రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి పెరుగు. ఈ మొత్తం బాగా ఈ విధంగా కొంచెం బాగా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు వేసుకుంటూ బాగా గట్టి ముద్దలాగా కలుపుకోండి. ఈ పిండిని మొత్తాన్ని ఈ విధంగా చూడండి నేను ఎలా కలుపుతున్నానో. గట్టిగా ఉండాలా. ఈ గట్టిగా ఉంటేనే మా కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి మొత్తం ముద్ద కలిపిన తర్వాత నేను మీకు చూపిస్తాను. గట్టిగా అదుముకుంటూ కలుపుకోండి. కొంచెం నీళ్లు చల్లుకుంటూ ఉండండి మధ్యలో. మరీ ఎక్కువ వేసుకుంటే నీళ్లు పల్చగా అయిపోతాయి. ఈ విధంగా పిండి మొత్తం గట్టిగా కలుపుకోవాలా. ఈ విధంగా చేస్తే లేయర్స్ లాగా రావాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకుంటే మాకు పర్ఫెక్ట్ పిండి కలిసినట్టు. చూడండి, ఇది నేను 5 మినిట్స్ వరకు మూత పెట్టేస్తున్నాను. ఇది 5 మినిట్స్ అలా పెట్టేసుకొని ఇప్పుడు నేను షుగర్ సిరప్ తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఏ కప్పుతో అయితే నేను మైదా పిండి తీసుకున్నానో ఆ కప్పుతోనే నేను 2 కప్స్ షుగర్ తీసుకున్నాను. 2 కప్స్ షుగర్స్కి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. క్వాంటిటీలు మాత్రం మీరు కరెక్ట్గా గుర్తుకు పెట్టుకోండి ఫ్రెండ్స్. 1.5 కప్ వాటర్ వేసుకొని లైట్ పాకం రావాలా, లేత పాకం. చూడండి నేను స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ మీద పెట్టేశాను. మంట మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని దీంట్లో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుందాం. చూడండి యాలకులు కూడా ఈ విధంగా దంచుకొని వేసుకున్నాను. ఇది నేను గరిట పెట్టి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలా. ఇది మీడియం ఫ్లేమ్ పెట్టుకునే కలుపుకోండి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్ పెడితే మళ్ళా గట్టిగా అయిపోద్ది పాకము. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇది చూపిస్తాను కరెక్ట్ మెజర్మెంట్ ఎలా రావాలనేది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా లేత పాకం వస్తే మాకు సరిపోద్ది. ఎక్కువ ఏం గట్టిగా చేసుకోబాకండి. నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ కట్టేసి మేము బాదుషా కోసం ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత నేను ఈ పిండిని కొంచెం చిన్న ముద్దలుగా తీసుకొని ఈ పిండి ముద్దలని ఈ విధంగా రౌండ్గా చేత్తో ఇలా అనుకొని ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసి మధ్యలో ఒక డాట్ లాగా పెట్టేయండి బొటన వేలుతో. చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో పర్ఫెక్ట్గా చేసుకోండి. ఈ విధంగానే చూడండి నేను ఈ విధంగా పర్ఫెక్ట్గా చేసి పెట్టాను. ఈ విధంగానే మొత్తం చేసుకోవాలా. ఈ విధంగానే మొత్తం
ఆ విధంగానే చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ విధంగా మొత్తం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గట్టిగా ఒత్తి ప్రిపేర్ చేసుకోబాకండి, దీంట్లో ఉన్న ఎయిర్ గ్యాప్స్ మొత్తం వెళ్ళిపోతాయి. ఈ విధంగా మెల్లగా అలా రుద్దుకొని నేను చూపించిన విధంగా చేసుకోండి. నేను స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ కొంచెం ఎక్కువ హీట్ అవన అవసరం లేదు, కొంచెం లైట్గా హీట్ అయితే సరిపోద్ది. ఎక్కువ హీట్ అయితే ఫ్రెండ్స్ మాకు మాడిపోతాయి. చూడండి ఈ విధంగా ఆయిల్ హీట్ ఉందో మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూడండి ఈ ఆయిల్ ఈ విధంగా హీట్ అయితే మాకు కరెక్ట్గా సరిపోద్ది ఫ్రెండ్స్. నేను ఒకటిగా వదులుకుంటున్నాను, ఎక్కువేం కాలలేదు. చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ నేను ఇది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మాకు లోపల దాకా బాగా ఉడుకుతాయి ఫ్రెండ్స్. మీరు హై ఫ్లేమ్ పెట్టుకుంటే ఫ్రెండ్స్ పైన బాగా రెడ్గా వచ్చేస్తుంది కానీ లోపల మాత్రం ఉడకవు. చూడండి ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కావాలి ఫ్రెండ్స్. నేను చూపిస్తాను ఏ విధంగా రావాలనేది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. మీ లైక్ ఇంకా నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది, మీ సబ్స్క్రైబ్ చేస్తే కూడా నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి, లేకపోతే ఒకటే సైడ్ కాలిపోతాయి. చూడండి ఏ విధంగా లేయర్స్ లాగా వచ్చాయో. చూడండి ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయి వస్తున్నాయి. ఇవి తిప్పుకుంటా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే ఒకే పక్కన కాలిపోతుంది. మీరు ఇది గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మైదా పిండితో చేసుకుంటే మాకు స్వీట్ షాప్ లాగా ఉంటుంది. గోధుమ పిండి చేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి గట్టిగానే ఉంటాయి కానీ టేస్ట్ బాగుంటాయి. ఈ విధంగా తిప్పుకుంటూనే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై అయితే మాకు కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు నేను ప్లేట్లో తీసుకుందాం ఈ మొత్తాన్ని. చూడండి ఒకటిగా ఈ విధంగా ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలా. చూడండి మిగతావన్నీ కూడా ఈ విధంగానే ఒకటిగా వదులుకోవాలి. ఈ విధంగా నేను సెకండ్ ట్రిప్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. కూడా నేను ఫ్రై చేసేసాను. ఇది కూడా తీసుకుందాం ఫ్రెండ్స్. ఇది కూడా తీసుకొని మేము చక్కెర పాకం ఇందాక ప్రిపేర్ చేసుకున్నలా చూడండి ఈ విధంగా నేను మొత్తం ఈ విధంగా ఈ కలర్లోనే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో నేను ఫ్రై చేసుకున్నాను. ఇది మొత్తం మేము ఒకటిగా చక్కెర పాకంలో వదులుకోవాలా.
చూడండి చూడండి ఈ విధంగా మొత్తం ఇందులో వేసుకోవాలా. వేసుకొని ఒక 10 మినిట్స్ అలాగే లోపల దాకా బాగా చక్కెర పాకం పీల్చుకునేదాకా ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేసి మేము అలాగే పెట్టేద్దాం ఫ్రెండ్స్. నేను బాగా ఊరిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది 10 మినిట్స్ తర్వాత బాగా నానిపోయాయి. చూడండి ఈ విధంగా నానితే మాకు కరెక్ట్గా సరిపోద్ది. ఇది మేము దీంట్లో నుంచి చక్కెర పాకంలో నుంచి పక్కన తీసి పెట్టుకుందాం. మన బాదుషాలు రెడీ అయ్యి చూడండి, మన బాదుషాలు మొత్తం ఈ విధంగా రెడీ అయిపోయాయి. ఇది కరెక్ట్గా వచ్చాయి చూడండి ఫ్రెండ్స్. నేను చెప్పిన మెజర్మెంట్తో చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. అచ్చం స్వీట్ షాప్ లాగే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ బాదుషాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ ఇస్తే నా వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయి, నాకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. చూడండి ఏ విధంగా ఉందో, జ్యూసీగా లోపల దాకా బాగా చక్కెర పాకం దిగి నాని సూపర్ టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది చూస్తుంటేనే నాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.